కేబినెట్ విస్తరణపై రేవంత్ కు భయం ఎందుకు? సీఎం రేవంత్ దగ్గరే కీలక శాఖలు హోంశాఖ, విద్య, మున్సిపల్ శాఖలకు మంత్రులేరి. చూడండి ఎంత కీలకమైన శాఖలు ఇవి. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, 3 కీలకమైన శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని చోద్యం చేస్తున్నాడు, తమాషా ఆడుతున్నాడు. ఇంకెన్ని రోజులు ఇలా కాలయాపన? పిసిసి చీఫ్ పదవిపై తేలని పంచాయతీ, మంత్రివర్గ విస్తరణపై ఆశలు బోలెడు కానీ కనికరించని రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? పిసిసి చీఫ్ పేరు ప్రకటించిన తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందా? కీలక శాఖలకు మంత్రులు లేకుండా ఇంకెన్ని రోజులు పాలన? ఈ ప్రశ్నలకు బహుశా కాంగ్రెస్ పార్టీలో కూడా సరైన సమాధానం లేదేమో. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా రాష్ట్రానికి హోంమంత్రి లేడు. స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ అయిన విద్యాశాఖ మంత్రి కనబడడు. ఆ శాఖను తన దగ్గర పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న, ఏకంగా డిపార్ట్మెంట్ యాప్లను యాడ్ చేస్తున్న దానిపై స్పందించరే మంత్రి ఎక్కడ అంటే, స్పందించే మంత్రి ఎక్కడంటే ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అంటే ఆన్సర్ ఇచ్చేవారే లేరు. ఇక విద్యా సంవత్సరం మొదలైనా సమీక్ష చేసే మినిస్టర్ లేడు. ఈ పాలన ఏమనాలి? ఇప్పుడు చెప్పండ్రా దరిద్రులారా, మేధావులారా. ఆకునూరి మురళి, ఏడ దుప్పటి కప్పుకొని పండుకున్నావు? చలికాలం కాదు ఇది, వర్షకాలమే. పొద్దున లేచున్నావో లేవలేదో మరి. జరకి వార్త చదువు జర, నీకు సిగ్గుంటే. స్కూళ్లను కేసీఆర్ ఆగం చేసిండు, కేసీఆర్ విద్యా వ్యవస్థను బొందబెట్టిండు అన్నావు కదా. కేసీఆర్ విద్యా వ్యవస్థను బొందబెట్టిండా, ఏం పెట్టిండా అనేది అప్పటి గురుకులాల్లో చదువుకున్న పోరగాళ్ళని అడిగితే తెలుస్తుంది. కానీ 7 నెలలుగా విద్యాశాఖకు మంత్రి లేడు, 7 నెలలుగా హోంశాఖకు మంత్రి లేడు, 7 నెలలుగా మున్సిపల్ శాఖకు మంత్రి లేడు. ఒకవైపు మహిళలకు సంబంధించిన, భద్రతకు సంబంధించిన డేటా మొత్తం హ్యాక్ అయింది. రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా మొత్తం హ్యాక్ చేసిన హ్యాకర్లు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన డేటాను కూడా హ్యాకర్లు హ్యాక్ చేసి పడేసింది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ముఖ్యమంత్రి వహించాలి. ఎందుకంటే శాఖలు తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇక విద్యాశాఖ, మొన్నటికి మొన్న కేసీఆర్ బొమ్మ, సబితా ఇంద్రారెడ్డి బొమ్మ, 2 బొమ్మలు ఉన్నాయని 7,000 కోట్లతోటి వచ్చేసిన పుస్తకాలను మళ్ళీ వెనక్కి పంపేసింది. ఇది బడ్జెట్ ఖతం చేసే పని కదా ఇది? మళ్ళా బడ్జెట్ వృధా చేసే పని కదా ఇది? ఈ పాపం ఎవరిది? ఈ పాపం కూడా రేవంత్ రెడ్డిదే. ఇట్లా కీలకమైన శాఖలు 3 శాఖలు తన దగ్గర పెట్టుకొని, ఒకవైపు అక్కడ ఏది మంత్రి దగ్గర అక్కడ పెద్దపల్లి దగ్గర 6 ఏళ్ల పాపను అత్యాచారం చేసి అక్కడ చంపేసిండు. దాని మీద సమీక్ష లేదు. ఇటు చూస్తే ఇక్కడ ఒకరు కట్టెలతోటి కొట్టి మిట్ట మధ్య అట్ట చంపేసిండు ఉట్కూర్లా, దాని మీద సమీక్ష లేదు. రాష్ట్రంలో ఇక్కడ నడిబొడ్డున్న హైదరాబాద్లో దారా గ్యాంగ్ అని ఉత్తరప్రదేశ్ నుండి, మధ్యప్రదేశ్ నుండి దొంగలు వచ్చి ఆ ఎల్బీ నగరు, ఆ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. దాని మీద సమీక్ష లేదు. ఈ సమీక్షలన్నీ ఎవరు చేయాలి? హోంమంత్రి చేయాలి. శాంతి భద్రతలకు సంబంధించిన సమీక్షలన్నీ హోంమంత్రి చేయాలి. విద్యాశాఖకు సంబంధించిన సమీక్షలన్నీ విద్యాశాఖ మంత్రి గారు చేయాలి. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి, నిన్న వర్షం కొట్టిందా హైదరాబాద్లో, అంగడి డ్రైనేజీలు పొంగి పొరిలినాయి. ఎక్కడి డ్రైనేజీలు అక్కడ పొంగి పొరిలినాయి. ఇంటికి పోయారకు ఒక్కొక్కరు రాత్రి అర్ధరాత్రి అయింది, 1 గంట అయింది. దాన్ని ఎవరు సమీక్ష చేయాలి? మున్సిపల్ శాఖ చేయాలి. 3 శాఖలకు పంగనామాలు పెట్టిడు, తన దగ్గరనే ఉంచుకున్నాడు. నీ ముఖ్యమంత్రి సీటునే నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తలేవా? నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చేస్తున్నావు నీకే అర్థమైతలేదు. ప్రజలు తిప్పల పడతాండే. విద్యాశాఖ నీ దగ్గరనేనా, మున్సిపల్ శాఖ నీ దగ్గరనేనా, హోంశాఖ నీ దగ్గరనేనా? ఇక దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఏ బడి ఎట్లా నడుస్తుందో, ఏ బడిలో టీచర్లు ఉన్నారో, ఏ బడిలో పుస్తకాలు అందినాయో అది ఇంతవరకు సమీక్ష లేదు. ఎవరు చంపుకుంటాడో, ఎవడి మీదకి ఎవడు పోతాడో మీ అన్నలే స్వయంగా మీ అన్నకు సంబంధించిన అనుచరులే ఒక డ్రైవర్ మీద దాడికి పాల్పడ్డారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మీద దాడికి పాల్పడ్డారు. అది శాంతి భద్రతల సమస్య. భూమి కోసం వాళ్ళు చంపుకున్నారు. ఓ చిన్నారిని అత్యాచారం చేసిండు. ఇవన్నీ కళ్ళ ముందటున్నా కూడా హోంశాఖ మంత్రికి దిక్కు లేదు. ఆ పోస్టు ఖాళీగా ఆయన దగ్గర పడబడి ఉన్నది.